వచ్చింది టీజర్ ఎలా అనిపించింది? టీజర్ అయితే రాంప్ అన్న రచ్చ రంబోలా నిజంగా మంట పెట్టేసా తగల పెట్టేసాడని చెప్పుకొచ్చాను. సైలెంట్ వచ్చిండు, సాలిడ్ దించిండు భయ. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ నేను చెప్తాను అన్న, మంచిగా నాకు టీజర్ విషయం మంచిగా అనిపించింది అంటే అన్న, స్టార్టింగ్ గ్లోబల్ స్టార్ వేశారు, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందు మెగా పవర్ స్టార్ అనేవాళ్ళము, మనోడు గ్లోబల్ స్టార్ అని పేరు అడగానే ఇది మన గుర్తింపు ఇదిరా అన్న ఫీలింగ్ వచ్చింది. అవునాడు కదన్నా, శంకర్ డైరెక్షన్ అన్న. చాలా మంది అన్న శంకర్ భారతి 2 ఫ్లాప్ అయింది, తన దుకాణం బంద్ చేసుకోవాలి, తను రిటైర్మెంట్ తీసుకోవాలి అని. సో అట్లాంటి వాళ్ళకు ఈ రోజు నిజంగా మంచి ఆన్సర్ చెప్పిండన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. సో టీజర్ లో ప్రతి ఒక్క షాట్ కూడా ఎంత కొత్తగా, ఎంత క్లియర్ గా, ఎంత ఫ్రెష్ గా చూపించారంటే అబ్బాబ్బా నాకు చాలా మంచిది అన్న. సో నువ్వు ఒక 100 10 లక్షలు పెట్టినా కూడా అంత మంచి ప్లేస్ లో వెళ్ళలేము. 150 రూపీస్ పెడితే మాత్రం మంచి విజువలైజేషన్ చూస్తామనే నమ్మకం నాకు కలిగిందన్న. నేను చెప్తున్నా అన్న పర్ఫార్మెన్స్ అన్న, ప్రతి ఒక్క గెటప్ వన్ భయ అసలు ఎక్కడ చూస్తే సినిమా లేదంటుంది అనమాట. అవునన్నా 3 గెటప్ లాగా, ఒకటేమో స్టూడెంట్ లాగా ఉన్నాడు, ఇంకోటేమో రాజకీయ నాయకులు లాగా ఉన్నాడు, ఇంకోటేమో ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉన్నాడు. సో ఈ 3 గెటప్ చూస్తుంటే ఏదో పకడ్బందీగా ప్లాన్ చేస్తావు అన్న ఫీలింగ్ వచ్చిందన్న. ఇంకోటి గెటప్ చూసి మాట్లాడనా, రామ్ చరణ్ గెటప్ మా కూతురు ర్యాంప్, మన ఎజ్జ సూర్య ఏం చేశాడు రా వాడు, ఏం చేశాడు రా వాడు అనే ఆయన లుక్, ఆయన స్లాంగ్ గానీ, తన లుక్స్ గానీ చాలా మంది అసలు శ్రీకాంత్ నన్ను అసలు ఊహించలేదు, అసలు ఊహించలేదు. శ్రీకాంత్ లుక్స్ అయితే చాలా బాగుంది, విజువలైజేషన్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగుంది. తమన్నా అయితే బాబా ఏం కుక్కర్ కొట్టినట్టు నాకైతే చాలా బాగుంది, బీజం చాలా బాగుంది. ఒకటి ఏంటంటే మన కడియం పట్టుకొని ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, మస్తు అనిపిస్తుంది. అది కానీ ఒక అదే లెటర్ మీద రాస్తుంటారు మన, అంటే ఓత్ ప్రమాణ స్వీకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే ప్రమాణ స్వీకారం కల్పించింది. మన కొండారెడ్డి బుజ్జు కాడ ఒక షాట్ చాలా. ఇంకోటి మెయిన్ సీన్ అన్న, రామ్ చరణ్ ఏడుస్తాడు అన్న, మన ధృవ సినిమాకి ఏడిస్తే ఎంతో మనం ఫీల్ అయినా. ఇప్పుడు నీళ్ళ ముడిగి అక్కడ ఏడుస్తుంటే అని అండర్ వాటర్ ఏడవటం మీద ఇంత ఫైర్ ఏంద్రా అన్న ఫీల్ కలిగింది అన్న నాకైతే. ఎనీవే ఈసారి అయితే నుంచి పారదింగాడు భయ్య, నిజంగా సూపర్ శంకర్ అన్న. విష్ ఆల్ ది బెస్ట్ 100%. ఈ సంక్రాంతి జరగబోయే రణరంగంలో మనోడు తగ్గేదని 100% రఫాడిస్తాను కోరుకుంటున్నాను. దిల్ రాజు గారికి గట్టి అమౌంట్ వస్తాయంట, పండగనే మామ, పండుగ చేసుకోదు. డాన్స్ వేణుమా, డాన్స్ ఇరుకు, పైసలు వేణుమా, పైసలు ఇరుకు, బ్లాక్ బస్టర్ వేణుమా, బ్లాక్ బస్టర్ ఇరుకు అన్న ఫీలింగ్ కలిగింది. ఈసారి దిల్ రాజు మామ పండుగ చేసుకోవచ్చు అన్న. థ్యాంక్ యూ.